నమస్తే అండి. ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది టీ పచ్చడి. ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకుని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. 1 గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు, అవసరమనిపిస్తే ఒక 2-3 స్పూన్ల నీళ్లు వేసుకుని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాత కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఈ పచ్చడిని మిక్సీ జార్లో నుంచి తీసి గిన్నెలో పెట్టుకోవాలి. స్టవ్ పైన చిన్న బాండీ పెట్టుకుని నూనె వేడి చేసుకుని తిరగమాత దినుసులు వేసుకుని వేయించుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, కొబ్బరి టీ పచ్చడి తయారైంది. వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.